అందరికీ నమస్తే. సినిమా నటులు సినిమాకు ఒక వేషం మారిస్తేనే చూస్తాం. అన్ని సినిమాల్లో ఒకటే వేషం వేసిరనుకో సురబుద్ధి కాదు. ఇదే వేషం ఎన్నిసార్లు వేస్తాడు ఈయన. రకరకాల వేషాలు వేయాలి. అది సినిమాల వరకు ఓకే. రాజకీయాలకు వస్తే మాత్రం ఖచ్చితంగా నువ్వు ఒకసారి ఒక వేషం వేస్తే మళ్ళీ అదే వేషం వేయాలి. ఒక మాట మాట్లాడితే ఒక విషయంలో ఒక స్టాండ్ మీద ఉంటే మళ్ళీ అదే స్టాండ్ మీద ఉండాలి. కానీ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మన తెలంగాణ విషయంలో డిఫరెంట్గా వ్యవహరిస్తున్నాడు. ఆయన ఒకప్పుడు ఒకలాగా మాట్లాడిండు, ఇప్పుడు ఇంకొకలాగా మాట్లాడుతున్నాడు. దేనికోసం? జనసేన 11, 12 ఏదో ఆవిర్భావ సభ జరిగింది ఏపీలో. దానిలో అది ఏపీ వేదిక, ఏపీలో జరిగింది. కానీ తెలంగాణ మీద మాట్లాడేసిండు. ఒకసారి అది మాట వినండి, తర్వాత మాట్లాడుకుందాం. బలమిచ్చి నడిపినట్టి నా తెలంగాణ కోటి రతనాల వీణ, నా తెలంగాణ కోటి రతనాల వీణ. అలాంటి కోటి దివిటీల క్రాంతి జ్యోతి తెలంగాణకు ఆ రోజున కరెంట్ షాక్ తగిలి చనిపోబోయిన నాకు కొండగట్టు ఆంజనేయుడి దయ, తెలంగాణ అన్నదమ్ముల దీవెన, నన్ను ప్రేమించే ప్రజలందరి దీవెన నాకు పునర్జన్మనిచ్చింది తెలంగాణ భూమి. అలాంటి తెలంగాణ నేల తల్లికి నా వందనాలు, హృదయపూర్వక వందనాలు. అర్థమైందా? తెలంగాణ కోటి రత్నాల వీణ కరెక్టే, కానీ అది రాంగ్ పర్సన్ రాంగ్ ప్లేస్లో మాట్లాడుతున్నాడు. అది తెలంగాణ ఉద్యమంలో మాట్లాడితే బాగుండేది. కానీ ఈయన డిప్యూటీ సీఎం కావడం కన్నా కొద్ది రోజుల ముందు ఏపీలో తెలంగాణ మీద ఒక మాట మాట్లాడాడు. అది కూడా చూడండి ఒకసారి. అన్ని బయటికి పంపించి రాష్ట్రాన్ని విడగొడితే నాకు ఏడుపు వచ్చింది. 11 రోజులు, ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 11 రోజులు నేను అన్నం మానేశాను. ఈ రోజున మీకు చెప్తున్నాను. అన్ని డోర్లు బంద్ చేసి పార్లమెంట్వి రాష్ట్రాన్ని విడగొడితే ఏడుపు వచ్చింది. 11 రోజులు అన్నం తినలేదంట. ఓ మనిషి 11 రోజులు తినపోతే ఏమవుతుందో డాక్టర్లకు తెలుసు. కానీ రాష్ట్ర విభజన బాధ కలిగించింది అని ఆయన చెప్తున్నారు పవన్ కళ్యాణ్. ఎక్కడ? అది కూడా అక్కడనే వైజాగ్లోనో ఎక్కడనో ఎలక్షన్స్కు ఇంకొక సంవత్సరం ముందు, అవసరమైతే ఇంకా కొద్దిగా ముందుకు ఆయన టీడీపీతో జరగడానికి ముందు మాట్లాడింది అవన్నీ. అంటే ఏపీలో జనసేన పుంజుకోవడానికి రాష్ట్ర విభజన నాకు నచ్చలేదు అనే విషయాన్ని వాళ్ళకి చెప్పిండు. సెంటిమెంట్ రెచ్చగొట్టడానికి. మనకు అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి డైలాగ్ ఒకటి గుర్తు రావాలి. ఎలక్షన్స్ ఇక్కడ అయిపోగానే 2009 కర్నూలు పోయి ఇక్కడ ఉన్నప్పుడేమో తెలంగాణకు అనుకూలం, తెలంగాణ వస్తాం, కాంగ్రెసే తెలంగాణ ఇచ్చేది ఎప్పటికైనా, ఇట్లాంటి డైలాగులు వాడారు అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి. తర్వాత మనకు 2 విడతల ఎలక్షన్ జరిగేది. ఇప్పుడు మన తెలంగాణ చిన్న రాష్ట్రం కాబట్టి ఒకసారి అయిపోతుంది. కానీ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఏపీలో ఒకసారి ఎలక్షన్, ఇక్కడ ఒకసారి ఎలక్షన్ జరిగేది. ఇక్కడ ఎలక్షన్లేమో తెలంగాణ వాదం. అటు పోగానే కర్నూలులో మాట్లాడాడు వైఎస్ రాజశేఖర రెడ్డి. తెలంగాణ పోవాలంటే మనం వీసా తీసుకోవాలంట. అంటే అక్కడ సెంటిమెంట్ వాడుకోవాలి రాజకీయాలకు. అంటే తెలంగాణ వేరైతే మనం వీసా తీసుకొని పోవాల్సి వస్తుందని అక్కడ వాళ్ళు రెచ్చగొట్టే ప్రయత్నం చేసిండ్రు. సరే, అప్పుడు ఏదో జరిగిపోయింది. కానీ పవన్ కళ్యాణ్ ఆయన సినిమాల్లో వేషాలు మార్చినట్టుగానే తెలంగాణ విషయంలో కూడా మార్చేసిండు మొత్తం. ఒకసారేమో ఇప్పుడేమో కోటరత్నాలు వీణ అంటాడు, అంతకుముందేమో ఏడ్చిన 11 రోజులు అన్నం తినలేదంటాడు. అసలు ఇప్పుడు తెలంగాణ మీద ఉన్నట్టుండి ఎందుకు ప్రేమ కలిగింది పవన్ కళ్యాణ్ గారికి? అక్కడ నాకు ఎవరు అన్నారు, పవన్ కళ్యాణ్ లక్ష్యం ఏపీకి ముఖ్యమంత్రి కావడమే, తెలంగాణ కాదు అనే లక్ష్యం అని. కానీ ఇక్కడ జరుగుతున్న పరిణామాలు ఏంది? మొన్న విజయశాంతి మాట్లాడింది, బీజేపీ కొంతమంది ఆంధ్ర వాళ్ళను కొంతమంది కాదు ఇద్దరిని, తెలంగాణ వ్యతిరేకించిన ఇద్దరిని మళ్ళీ తీసుకురావాలని చూస్తుంది. ఇక్కడికి తెలంగాణ వ్యతిరేకించిన వాళ్ళతో బీజేపీ జతకట్టాలనుకుంటుందా, వాళ్ళని తీసుకురావాలనుకుంటుందా అని విజయశాంతి అడిగింది. ఆ వీడియో కూడా చూడండి మీరు. ఇదంతా నెక్స్ట్ జరగబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ టార్గెట్గా నడుస్తుందా? మొన్ననే బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ అనుకుంటా, కేసీఆర్ అన్నారు మళ్ళీ చంద్రబాబు వస్తాడు తెలంగాణకు రాని అని. నిజానికైతే ఏ రాజకీయ పార్టీ అయినా ఎక్కడైనా వైపు పోటీ చేయొచ్చు, దానికి నిబంధనలు ఏం లేవు. కానీ మన తెలంగాణ వ్యతిరేకించిన వాళ్ళు, మన తెలంగాణ వస్తే ఏడిచిన వాళ్ళు, మన తెలంగాణ వస్తే 11 రోజులు కడుపు మార్చుకున్న వాళ్ళు మళ్ళీ తెలంగాణకి ఏ ముఖం పెట్టుకొని వస్తారు రాజకీయాలకు? అసలు తీసుకొచ్చే వాళ్ళు ఎవరు? బీజేపీ తీసుకొస్తుందా? ఆయన ఆ విషయంలోనే కాదు, చాలా విషయాల్లో మాట మార్చిండు.
చాలా విషయాలని మీకు చెప్పాలంటే ఇన్ ద సక్సెస్ ఆఫ్ సౌత్ ఇండియన్ స్టేట్స్ గోయింగ్ టు బి యూజ్డ్ అగెన్స్ట్ దెమ్ బై యూనియన్ ఆఫ్ ఇండియా. దిస్ ఆర్టికల్ flags a genuine concern that population-based formula for sharing tax revenues between states and center would at South Indian states. సెంట్రల్ అన్ని రాష్ట్రాలకు సమానమైన డబ్బులు పంచాలి అని అడుగుతున్నారు. ఇప్పుడు ఆయన బీజేపీతోనే ఉన్నాడు కదా, మరి తెలంగాణ కోసం పోరాడిండా? తెలంగాణకు ఫండ్స్ వస్తలేవు, తెలంగాణకు డబ్బులు ఇస్తలేరు, ఏపీకి వచ్చిన డబ్బులు తెలంగాణకు వస్తలేవు. మరి పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించిండ్రా, పోయి బీజేపీని మాట్లాడినరా, మాకు కావాలి తెలంగాణ కూడా ఇవ్వాలని మాట్లాడినరా? ఇప్పుడు మాట్లాడలే, అప్పుడు మాట్లాడలే, ఎప్పుడు మాట్లాడలే. ఒకప్పుడేమో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెడితే ఏపీలో వ్యతిరేకించిండు. ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెడతారా, మదర్ టంగ్ తెలుగు స్కూల్సే పెట్టాలి, అందరూ తెలుగే మాట్లాడాలి, మదర్ టంగ్ మర్చిపోతారని చెప్పేసి మాట్లాడాడు. ఇప్పుడు తమిళనాడు వాళ్ళు తమిళనాడే మాట్లాడుకుంటాం, మాకు హిందీ వద్దంటే లేదు లేదు, ఏం సౌత్లో ఒకటే ఉండాలనా భాషలు? ఎన్ని భాషలు ఉండాలి? చాలా భాషలు ఉండాలి, 4 భాషలు ఉండాలి, 5 భాషలు ఉండాలి అని మాట్లాడుతున్నారు. మళ్ళీ అంటే ఏ పూటకు ఆ పూట రంగు, ఏ పూటకు ఆ మాట, ఏ పూటకు ఆ ఏషం, ఏ సినిమాకు ఆ రంగు, ఏ సినిమాకు ఆ ఏషం. ఇది సినిమా కాదు. పవన్ కళ్యాణ్ గారు స్టంట్స్, పవన్ కళ్యాణ్ గారు సినిమా స్టంట్స్ అన్నీ కూడా రాజకీయాల్లో పనికిరావు, మన తెలంగాణలో అస్సలే పనికిరావు. ఇప్పుడు మన మీద మనోనికి ప్రేమ ఉంటుంది కానీ పక్కింటికి ప్రేమ ఉంటుందా? పక్కింటికి రాజకీయం చేయాలని ఉంటుంది, పక్కింటికి రాజకీయం చేయాలని ఉంటుంది. తెలంగాణ ఉద్యమంలో అంతమంది అమరవీరులు చచ్చిపోతే కూడా ఎప్పుడు పలకరించిన పాపన పోలే. కానీ ఇప్పుడు బీజేపీ ఆడిస్తున్న డ్రామా ఇది. బీజేపీ పవన్ కళ్యాణ్ తీసుకురావాలి, తీసుకొస్తే కాపు ఓట్లు పడతాయి, చంద్రబాబును పట్టుకొస్తే ఇంకోటి పడతాయి, వీళ్ళందరిని పట్టుకొచ్చి ఇక్కడ ఒక కూటమి పెట్టాలి, ఈ కూటమి పెట్టి ఇక్కడ కూటమి రాజకీయాలు చేయాలి. ఎవరి కూటమి కావాలి? తెలంగాణకు పరాయి కూటమి అవసరమా? ఈ మధ్యకాలంలో ఏబీ అని ఆర్కే కూడా రాసిండు, త్వరలో కూటమి రావాల్సిన అవసరం ఉంది, బీఆర్ఎస్ బలహీనపడిపోయింది, ఇక్కడ కాంగ్రెస్ బలహీన పడుతుంది, కాబట్టి ఇంకా నెక్స్ట్ మనకు కూటమి అవసరం, ఏపీలో సక్సెస్ అయిన ఫార్ములాని ఇక్కడ పెట్టాలని అనుకుంటున్నారు. ఈయననే సూచనలు చేసిండు ఏబీఎన్ రాధాకృష్ణ. బీజేపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు జనసేన కలిసి ఇక్కడ కూటమి ఏర్పడబోతుంది, వీళ్ళు ముగ్గురు కలిసి ఇక్కడ మొత్తం తెలంగాణలో మళ్ళీ అధికారంలోకి రావడానికి వాళ్ళంతా కృషి చేస్తున్నారు. బీజేపీ ఆల్రెడీ బలపడ్డది తెలంగాణలో, ఇంకా టీడీపీ వస్తే ఇంకా ఓట్లు ప్లస్ అవుతాయి. ఈ మధ్యకాలంలో ఆయన కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి సస్పెండ్ అయిన కూడా మాట్లాడుతున్నాడు, టీడీపీ వస్తే బాగుంటుంది, టీడీపీ అట్లా, టీడీపీ ఇట్లా అని. తెలంగాణలో టీడీపీని యాక్సెప్ట్ చేసే పరిస్థితులు ఉన్నాయా? ఎందుకు రాధాకృష్ణ మాట్లాడుతున్నాడు, ఎందుకు కొన్ని మౌత్ పీసులు మాట్లాడుతున్నాయి ఇప్పుడు, ఎందుకు పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా తెలంగాణ కోటి రత్నాల వీణ అంటున్నాడు? ఇవి చాలా అవసరం. రేపు రాజకీయాలలో ఇవే చాలా ముఖ్య కీలక పాత్ర పోషించబోతున్నాయి. అసలు ఎందుకు ఎవరు ఎంకరేజ్మెంట్ చేస్తున్నారని చాలా ఇంపార్టెంట్. తెలంగాణ వ్యతిరేకులను తీసుకొచ్చి ఇప్పటికే తెలంగాణలో తెలంగాణ వ్యతిరేకులు పాలిస్తే ఎట్లుంటుందో జనం రుచి చూసిర్రు. మన తెలంగాణలో కానీ అసలు తెలంగాణ అనే వాసన లేకుండా చేస్తున్నారు. చూసారు కదా, చార్మినార్ బొమ్మ లేపేస్తారు, వరంగల్ కాకతీయుల తోరణ లేపేస్తారు, తెలంగాణ పాటకు ఆంధ్రలతో సంగీతం కొట్టిపిస్తారు, జయ జయ తెలంగాణ పాటకి, రాష్ట్ర గీతానికి. ఇక ఇక్కడ తెలంగాణ యూనివర్సిటీకి తెలంగాణ అనే పేరు తీసేస్తారంట. తెలంగాణ లేకుండా చేయాలని తెలంగాణ వ్యతిరేకులకు అందరికీ ఇప్పుడు చీఫ్గా కనిపిస్తుంది. తెలంగాణ చీఫ్గా కనిపిస్తుంది. తెలంగాణ ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ఓ నక్క కథ ఉండదు చూసినరా, రొట్టె నక్క కథ సేమ్ అట్లే ఉన్నది. కోతి నక్క స్టోరీ ఐడియా ఉంది కదా, రొట్టె ముక్క. ఇప్పుడు తెలంగాణ ప్రస్తుతం రొట్టె ముక్క లాగా తయారైంది. ఎవరు కోతి చించుకోపోతుందో లేకపోతే నక్క చించుకోపోతుందో రొట్టెను, ఇద్దరు కలిసి కొట్లాడి అసలు రొట్టెలాగా ఉంచకుండా మొత్తం ముక్కలు చేస్తారో ఏమవుతుందో. కానీ ప్రస్తుతం తెలంగాణ ఒక ప్రయోగశాలలాగా కనిపిస్తుంది వాళ్ళకి. తెలంగాణలో మొన్నటిదాకా చంద్రబాబు నాయుడు లేడు కదా, ఆయన ఎప్పుడో తట్టజరుచుకొని పోయిండు, ఆడ అధికారం వచ్చింది, ఇక్కడ వాళ్ళ అనుంగ శిష్యుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినరు. కాగానే మేము వచ్చేస్తాం తెలంగాణకు వచ్చి పోటీ చేస్తామని ఊళ్ళుతున్నారు. అంటే ఈడ ఏమైందంటే తెలంగాణ అనేది ఇప్పుడు దిక్కులేని నావా అయింది. ఈ దిక్కులేని నావాను మనం స్వతంత్రపరచుకోవాలి, మన దందాలు చేసుకోవాలి. ఆల్రెడీ ఇక్కడ ఉన్న గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్ అని అందరూ అనుకుంటున్నారు. అట్లాంటి సిచ్యువేషన్ నడుస్తుంది. కానీ అట్లా కాదు, మొత్తం మనదే తెలంగాణలో మొత్తం టీడీపీ రావాలి, బీజేపీ వస్తే అభ్యంతరం లేదు. బీజేపీ కూడా పార్లమెంట్లో సపోర్ట్ చేసింది. ఒక రాష్ట్రం ఒక ఓటు 2 రాష్ట్రాలను తీర్మానం చేసింది కాకినాడలో. కానీ వ్యతిరేకించిన పార్టీలతో జదగడ్డ వస్తే మాత్రం ఏమైతే తెలుసు కదా, దాశరథి చెప్పింది,
అదే అవుతుంది. మన ఇంటోడు తప్పు చేస్తే ఇక్కడనే పాతి పెడతాం, పరాయోడు తెలంగాణకు అన్యాయం చేస్తే తరిమి కొడతాం. చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.